అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్‌లోనే కొద్దిగా అందులో భాగంగానే యూజ్డ్ టు కూడా ఉంటుంది. అండ్ దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. అండ్ మోస్ట్ ఇదేందంటే సిక్స్త్ క్లాస్‌లో న్యూ టెక్స్ట్ బుక్ ఇచ్చారు గదా! అన్నీ. సో, ఇంగ్లీష్‌లో పేజ్ నంబర్ 60లో మీకు యూజ్డ్ టు అనేది కనబడుతుంది. యూజ్డ్ టు అంటే ఏంది? గతంలో మనం ఒక పనిని కంటిన్యూయస్‌గా చేసుంటాం. అంటే ఒక డైలీ యాక్టివిటీగా చేసుంటాం. కానీ మధ్యలో దాన్ని ఆపేస్తాం. అది బ్యాడ్ హ్యాబిట్ అవ్వనియండి, గుడ్ హ్యాబిట్ అవ్వనియండి, ఏదైనా అవ్వనియండి. ఒక అలవాటైన అవ్వనివ్వండి, ఒక ఇంట్రెస్ట్ అవ్వనివ్వండి. ఏదైనా గానీ మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక పర్టిక్యులర్ పీరియడ్ దాన్ని ఒక అలవాటుగా చేస్తూ ఉంటాం. కానీ దాని తర్వాత ఆపేస్తాం. నేను చిన్నప్పుడు ఇలా ఆడుకునేవాళ్ళం. అంటే అప్పుడు ఆడుకునేవాళ్ళు. వి యూజ్డ్ టు ప్లే. వి యూజ్డ్ టు ప్లే ఇన్ గార్డెన్. మేము మా తోటలో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు తోటలేయి లేవు అని అర్థం అనమాట. అట్లా. సరే టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన ఉదాహరణలు చూద్దాం. షీ యూజ్డ్ టు ప్లే విత్ హర్ బ్రదర్. ఆమె తన యొక్క ఎవరితో? బ్రదర్‌తో, సోదరునితో ఆడుకునేది. ఇప్పుడు ఆడుకోవట్లా. ఒకప్పుడు ఆడుకుంది. అది దాని అర్థం. లేకపోతే షీ ప్లేస్ విత్ హర్ బ్రదర్ అని అనేస్తుంది. ఓకేనా? షీ ప్లేస్ విత్ హర్ బ్రదర్ అంటే ఆమె బ్రదర్‌తో ఆడుకుంటుంది అని అర్థం. కానీ ఇక్కడ యూజ్డ్ టు ఎందుకు వాడాం? యూజ్డ్ టు వాడాల్సిన అవసరం ఏంటి అంటే, అది గతంలో ఒక పనిని అలవాటుగా చేసి, తర్వాత దాన్ని అంతటితో డిస్కంటిన్యూ చేసేసారు. ఇప్పుడు చేయట్లా. తర్వాత ఇస్మాయిల్ యూజ్డ్ టు ప్లే కబడ్డీ ఇన్ హిస్ చైల్డ్‌హుడ్. నౌ హీ ప్లేస్ టెన్నిస్. ఇస్మాయిల్ అనే అతను ఏం చేశాడు? కబడ్డీ ఆడేవాడు తన చిన్నతనంలో. తర్వాత ఇప్పుడు ఆడట్లా. కబడ్డీ ఆడట్లా. కానీ ఏం ఆడుతున్నాడు? టెన్నిస్ ఆడుతున్నాడు. అందుకని యూజ్డ్ టు వాడుతున్నారనమాట. శర్మ యూజ్డ్ టు వాచ్ ఇంగ్లీష్ మూవీస్ వెన్ హీ వాజ్ 18. 18 ఏళ్లప్పుడు ఇంగ్లీష్ సినిమాలే చూసేవాడు. నౌ హీ వాచెస్ హిందీ మూవీస్ ఓన్లీ. కానీ ఇప్పుడు హిందీ సినిమాలే చూస్తున్నాడు. యాస్మిన్ యూజ్డ్ టు రన్ 5 కిలోమీటర్స్ ఎవ్రీ మార్నింగ్ వెన్ షీ వాజ్ యంగ్. యాస్మిన్ అనే కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? రోజుకి 5 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ళు. నౌ షీ వాక్స్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ మార్నింగ్. కానీ ఇప్పుడు ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నది. యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ టు స్పీక్ అబౌట్ థింగ్స్ దట్ వర్ హ్యాబిచువల్లీ డన్ ఇన్ ద పాస్ట్. ఒక అలవాటుగా దాన్ని ఒక అలవాటు చొప్పున గతంలో చేశారు. కానీ ఇప్పుడు చేయట్లా. సో, అది యూజ్డ్ టు గురించి అనమాట. యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ టు. ఈ ఈజ్ యూజ్డ్ టు వేరు అనమాట. మళ్ళీ ఉపయోగించడం అనమాట. ఇది వేరు, ఇది వేరండి. దయచేసి గమనించండి. షీ యూజ్డ్ టు వచ్చింది కదా! ఈజ్ యూజ్డ్ టు కూడా ఉంది. ఓకే. అంటే యూజ్డ్ టు అనేది ఉపయోగించబడుతుంది ఈ విధంగా అని చెప్పడానికి ఈజ్ యూజ్డ్ టు అనేది. అది కూడా ఒక ఫార్మాట్ అనమాట. ఒక స్ట్రక్చర్ ఇంగ్లీష్‌లో. అండ్ ఐ యామ్ యూజ్డ్ టు ఇట్ అంటే దానికి నేను అలవాటు పడిపోయాను. షీ ఈజ్ యూజ్డ్ టు ఇట్. ఆమె దానికి అలవాటు పడిపోయింది. ఆ విధంగా అనమాట. యూజ్డ్ టు అనేది అలా ఉపయోగిస్తూ ఉంటారు అని చెప్పడానికి ఈజ్ యూజ్డ్ టు. ఇక మనకి ఒక ఎక్సర్సైజ్ అనేది టెక్స్ట్ బుక్‌లో ఇవ్వడం జరిగింది. ఏందంటే నౌ రైట్ 5 సెంటెన్స్ అబౌట్ ద థింగ్స్ యూజ్డ్ టు డు వెన్ యూ వర్ ఇన్ ప్రైమరీ స్కూల్. మీరు ఎలిమెంటరీ స్కూల్స్‌లో ఉన్నప్పుడు మీరు చేసే ఒక 5 సెంటెన్స్ ఇప్పుడు చేయనివి, అప్పుడు చేసేవి ఆహ్, రాయండి అని చెప్పడం జరిగింది. ఒక 5 వాక్యాలని. వాటిలో ఐ యూజ్డ్ టు ఈట్ చాక్లేట్స్. నేను బాగా చాక్లేట్స్ తినేవాడిని. అంటే పళ్ళు పుచ్చిపోయినియి ఇప్పుడు తినట్లేదని అర్థం అనమాట. ఐ యూజ్డ్ టు ఈట్ చాక్లేట్స్. ఐ యూజ్డ్ టు వేకప్ ఎట్ 8 AM. నేను 8 గంటలకు నిద్ర లేచేవాడిని. ఇప్పుడు లేవట్లా. ఇప్పుడు 5కే నిద్ర లేస్తున్నా. ఐ యూజ్డ్ టు క్వారల్ విత్ మై క్లాస్‌మేట్స్. నేను నా క్లాస్‌మేట్స్ ఏం చేశాను? గొడవ పడేవాడిని. ఇప్పుడు నేను గొడవ పడట్లా. ఐ యూజ్డ్ టు వేస్ట్ మై టైమ్ ఇన్ స్కూల్ డేస్. స్కూల్ డేస్ ఉన్నప్పుడు నా సమయం అంతా వృధా చేసేవాడిని. ఐ యూజ్డ్ టు స్లీప్ ఎట్ 11 PM. నేను 11 గంటలప్పుడు నిద్రపోయేవాడిని. కానీ ఇప్పుడు నిద్రపోవట్లా. కాబట్టి యూజ్డ్ టు అనేది ఏంటంటే గతంలో ఒక పనిని అలవాటుగా చేస్తూ ఉండి తర్వాత డిస్కంటిన్యూ చేసేసారు. ఇప్పుడు ఆ పనులు చేయట్లేదు. అలాంటివి చెప్పడానికి యూజ్డ్ టు అనేది వాడతారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. జనరల్‌గా ఎగ్జామ్స్‌లో మామూలుగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎలా అంటే ఐ యూజ్డ్ టు ఈట్ చాక్లెట్స్. వాట్ డస్ దిస్ మీన్? అంటే హి రేర్‌లీ ఈట్స్ చాక్లెట్స్. హి ఈస్ ఈటింగ్ చాక్లెట్స్ నౌ. ఈ విధంగా ఇస్తారనమాట. హి స్టాప్డ్ ఈటింగ్ చాక్లెట్స్. హి ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈటింగ్ చాక్లెట్స్ బిఫోర్ అండ్ నౌ టు. అట్లా ఇస్తారనమాట. అలా ఇచ్చినప్పుడు ఏందంటే హి స్టాప్డ్ ఈటింగ్ చాక్లెట్స్. యాక్చువల్‌గా చాక్లెట్స్ తినడం ఆపేశాడు. ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది. వేరియస్ ఎగ్జామ్‌లో అడగడం కూడా
జరిగిందనమాట యూజ్డ్ టు గురించి.